ఉచితాలుగా ఇస్తే ఏమి ఇస్తే బాగుంటుంది అంటే విద్యానా లేకుంటే క్లాసు ఇట్లాంటి ఏవి ఇస్తే బాగుంటుంది ప్రజలకు ఏవి అంటే ఏముంటుంది. మీ డెవలప్డ్ కంట్రీస్కి చూసుకోండి, ఏ ఉచితం ఇచ్చినా వాళ్ళు రెండిటికి ఇచ్చారు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మూడోది చాలా డౌన్ ట్రాడ్ అని ఉంటే వాళ్ళకి హౌసింగ్ ఇచ్చారు, మిగతా ఏమి ఇవ్వలేదు. ఐ రికమెండ్ ఉచితాలు షుడ్ బి దేర్ ఓన్లీ ఫర్ మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. మన దేశంలో మెడికల్ అండ్ హెల్త్ లెస్ దెన్ 2% స్పెండ్ చేస్తున్నారు. సిగ్గు చేటిది. ఇఫ్ యూ సీ అదర్ కంట్రీస్, దర్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ హెల్త్కి 15 to 16% పోతుంది మొత్తం జీడిపి బడ్జెట్లో. సో ఇది లెస్ దెన్ 2% ఉన్నది. ఉచితాలకి ఎండ్ లేదండి. మీరు ఒకటిస్తే రెండు ఇవ్వమంటారు, రెండు ఇస్తే నాలుగు ఇవ్వమంటారు. సో ఉచితాలు షుడ్ బి బ్యాన్, దర్ షుడ్ బి ఎ లిమిట్ యాజ్ పర్ ద బడ్జెట్ పర్సంటేజ్. అంటే ఇప్పుడు మన ఫ్రీ విద్య, మన ఫ్రీగా హాస్పిటల్ ఇవ్వండి అంటే ట్రీట్మెంట్ చేయండి అని ప్రజలు అడగలేకపోతున్నారా, వాళ్ళు ఇవ్వలేకపోతున్నారా? అంటే ఎవరిది తప్ప, అధికారులే తప్ప, అంటే లీడర్లే తప్ప, ప్రజలే తప్ప అడగలేకపోవడం దాన్ని, అవి రెండింటిని అంటే ఏమంటారు? ఏదైనా ఎలక్షన్స్ ముందే అయితే ఈ ఉచితాల ప్రోగ్రాంలన్నీ 6 నెలల ముందు స్టార్ట్ అవుతారు అందరు తీసుకొని. అప్పుడు ప్రజలు అంతా నాకు ఇచ్చేస్తేనే బెటర్ అనుకుంటారు. హెల్త్ అనేది తర్వాత సంగతి కాబట్టి, నువ్వు పెన్షన్ ఏమి ఇస్తావు, నాకు రేషన్లు ఏమి ఇస్తావు, నా బస్సు ఎంత ఫ్రీ ఇస్తావు, దాని వెంటనే ఉంటారు. కానీ వీళ్ళకు హెల్త్ది అంత డిమాండ్ చేయాలి అన్నట్టు రాదు. ఇప్పుడు ఎట్లాగైనా ఆరోగ్యశ్రీ థ్యాంక్స్ టు రాజశేఖర్ రెడ్డి అది కంటిన్యూగా ఉన్నది. కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ ఇది సరిపోదు. ఎవరిది మిస్టేక్ అనుకోవచ్చు, అంటే ప్రజలు అడగలేకపోతున్నారా? నాకు ఏ ఉచితాలు వద్దు, నాకు ఒక హాస్పిటల్ గురించి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇవి రెండే ఇవ్వండి, నాకు ఇంకా ఏం వద్దు అని చెప్పేసి ప్రజలు గట్టిగా అడగలేకపోతున్నారా? లీడర్లు వీటి మీద గట్టిగా స్టాండ్ తీసుకోలేకపోతున్నారా? అంటే ఏమంటారు? ఇది మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ప్రజలు అనేవాళ్ళు ఆర్గనైజ్డ్ ట్రెండ్ కాదు. ఒక పొలిటికల్ పార్టీ అయితే ఒక ఆర్గనైజ్గా ఉంటుంది, ఒక రూమ్లో మాట్లాడుకొని డెసిషన్ తీసుకుంటారు. ప్రజలు అంటారు మీరు, నేను, అక్కడ నిలబడ్డారు అందరూ. సో వీళ్ళది ఒకటే వాయిస్ రాదు, ఏ కంట్రీలో రాదు. కాబట్టి ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి మీరు. యాజ్ ఏ పొలిటీషియన్ ఏం చేస్తే బాగుంటుంది అనేది అండర్స్టాండ్ చేసుకొని ఆ రూట్లో పోవాలి. ప్రజలది ఇది ఇన్హెరెంట్ డిమాండ్ మార్కెట్లోకి రాదు. అది వాడు మనసులో అనుకుంటాడు, మీకు చెప్పడు. అది నువ్వు యాజ్ ఏ పొలిటీషియన్ నువ్వు అర్థం చేసుకొని ఇది పెట్టాలి. అది ఉచితాలు ఆపేసి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ దగ్గర ఫోకస్ చేస్తే కంట్రీ చాలా ప్రాస్పరిటీ అవుతుంది. కంట్రీ కొన్ని కష్టాలు కావచ్చు, ఒక 5, 10, 15, 20 years కష్టాలు కావచ్చు, అది భరిస్తుంది కంట్రీ ఈజ్ రెడీ టు ఫేస్ దట్ కష్టం. అది ప్రజలు కూడా భరిస్తారు, దాన్ని ప్రజలు కూడా భరిస్తారు. యాక్చువల్గా ఈ సోమరిపోతులను రద్దు చేస్తుంది అది. ఇంకోటి, పీపుల్ విల్ స్ట్రగల్ అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, 6 కిలోలు 5 కిలోలు బియ్యము, ఇంట్లో 5 ఉంటారు, 25 కిలోలు బియ్యము, పెన్షను, 2-3 పెన్షన్ వచ్చేస్తుంది, అయిపోతుంది. చిన్న ఇల్లు ఉంటుంది కదా, ఇంకా వాడికి ఏం చేయాల్సిన పని ఎక్కువ లేదు. పై ఖర్చులే, హాస్పిటల్ ఫ్రీ, ఆరోగ్యశ్రీ అన్ని ఫ్రీ ఉన్నాయి కదా. అందుకని అన్ని సోమరిపోతూ మనము, ఇది ఇండస్ట్రీ ఆఫ్ క్రియేటింగ్ సోమరిపోతూ. అంటే హాస్పిటల్ ఫ్రీ ఉందా? ఆరోగ్యశ్రీలో ఉంది కదా, వైట్ కార్డ్ ఒకటికి మొత్తం ఫ్రీ ఉంది. అడికి అందరికీ లేదు, వేరే కార్డు వాళ్ళకి లేదు, ఓన్లీ వైట్ కార్డు వాళ్ళకే ఉంది ఆరోగ్యశ్రీ. అది అట్లా ఈ విధంగా చూస్తే ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ ఇస్తారు అనేసి అనొచ్చు కదా. మరి ట్రీట్మెంట్ పోనీయండి ఎంతైనా సరే, నో ప్రాబ్లం. ట్రీట్మెంట్కి ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చినా దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో యూ హ్యావ్ టు డిఫర్ బిట్వీన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎడ్యుకేషన్కి హెల్త్కి ఇచ్చింది ఇన్వెస్ట్మెంట్, దట్ ఈస్ నాట్ ఎక్స్పెండిచర్. అది మనము బర్త్డే పార్టీ చేసుకున్నట్టు కాదు, అది రేపటి గురించి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు అది. సో లాస్ట్ ఒకవేళ ప్రజల మీరు ఒకరిగా అడగాలంటే ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు, అంటే ఏం కావాలని అడుగుతారు, ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఈ ప్రభుత్వం నుంచి మీరు ఇచ్చిన 6 హామీలు దాంట్లో కుదించండి. మెర్సిడీస్ కార్ ఉన్నోడికి రైతు బంధు ఎందుకంటే కేసీఆర్ పెట్టింది, కేసీఆర్ తెలిసే పెట్టిండు. ఎందుకంటే ఈ ఫ్యూడల్ లాడ్స్ దగ్గరే ఉంది. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, కొన్ని 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ 5-6 కోట్లు వస్తాయి మల్లారెడ్డికి. వాళ్ళకి ఎందుకండి శ్మశాన వాటికకి ఇస్తున్నారు? ఎందుకండి ఇది? వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసేసి మోర్ దెన్ 2 acres ఉన్నోడికే ఇవ్వద్దు అనేది పెట్టేసాలి. 10 ఎకరాలు కాదు, 5 ఎకరాలు కాదు, 4 ఎకరాలు మినిమం 2. అది కూడా లోకల్ సర్పంచ్ ఇన్స్పెక్షన్ చేసినాక దాంట్లో ఏమైనా చేస్తే బాడుపడ్డ భూమికి మళ్ళీ ఫామ్ హౌస్ నడిపించుకోవడానికి దానికి రైతు బంధు ఎందుకండి? ఏం లేదు, రైతు దండది. థ్యాంక్ యూ సార్.